వెల్కమ్ టు G9 న్యూస్. నేను మీ ఫజల్. ఎప్పటి నుంచో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది అనుకోవచ్చు. దాదాపుగా హిందువులు 500 సంవత్సరాల నుంచి ఈ రోజుడి కోసం వెయిట్ చేశారు. అండ్ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అయితే నిన్న అయిపోయింది అనుకోవచ్చు. అయితే ఈరోజు ఈ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ గురించి కానీ అయోధ్య వివరాల గురించి కానీ క్లుప్తంగా చెప్పడానికి మన ముందు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక రెండు పార్ట్ల వైజ్గా ఇంటర్వ్యూ కూడా జరిగింది. అరవింద్ అఘోరి గారు ఆయన మనతో పాటు ఉన్నారు. ఈరోజు క్లుప్తంగా అయోధ్య వివరాల గురించి, అదేవిధంగా ఆయనకి ఆహ్వానం అందిందా లేదా అనే విషయాల గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. హర్ హర్ మహాదేవ్. సార్ మొదటి ప్రశ్న సార్, అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అయితే జరిగింది. అయితే మీకు ఆహ్వానం అందిందా సార్? అయ్యా, దీని గురించి వివాదాస్పదంగా మాట్లాడాలంటారా, సానుకూలంగా మాట్లాడాలంటారా? మీ మనసులో ఏముందో అది మాట్లాడండి స్వామి. ఓకే. ఇది అయోధ్య రాముడి తాలూకు ప్రాణప్రతిష్ఠ ఉత్సవం అయితే ఇది ఒకరింటి పెళ్ళి కాదండి. దీనికి ఆహ్వానం అందిందా లేదా అని చూసుకోవాల్సిన పనిలే. నాలాగా సనాతన ధర్మం గురించి అహర్నిశలు కృషి చేసే ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థితిగతులకు అతీతంగా అందరూ కూడా అయోధ్యకి తరలి వెళ్ళాల్సినటువంటి శుభ సమయం ఇది ఒకరింటి పెళ్ళి కాదు. కాబట్టి ఇక్కడ ఆహ్వానం అందిందా లేదా అని అడగక్కర్లేదు. అంతకు మించి చెప్పాలంటే ఆహ్వానం అందింది. ఆహ్వానం అనేది అయోధ్య నుంచి ఎలా వస్తుందంటే, రాముల వారి ట్రస్ట్ ఉంటుంది కదా, ఆ ట్రస్ట్ నుంచి అక్షింతలు అనేవి వస్తాయి ప్యాకెట్లో. ఆ ప్యాకెట్లో అక్షింతలు వచ్చిందంటే ఆహ్వానం అందినట్టే. ఇది తెలియక చాలామంది ఆహ్వాన పత్రిక అంటే మనము పెళ్లి శుభపత్రికలు, పెళ్లి లేఖలు ఇవి చూస్తున్నాం కదా, శుభలేఖలు. ఆ విధంగా ఆహ్వానం ఉందా లేదా అని అనుకుంటూ ఉంటారు. అది పొరపాటు అండి. ఆయన అక్షింతలు అందితేనే ఆహ్వానం అందినట్టే. అంతకు మించి బాలరాముడు అంటే ఎవరు? మన అఖండ భారతావనికి ఆయన రారాజు, చక్రవర్తి. అలాంటి వాడి ప్రాణప్రతిష్ఠకు పిలవాల్సిన అవసరం ఉందా? అలా ఉంది అని అనుకునేటువంటి వాడు అహంకార నిరహంకార? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదండి. ప్రతి ఒక్క హిందువు తన మనసులో తాను వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. హర్ హర్ మహాదేవ్. స్వామి, అయోధ్య గురించి, అయోధ్యలో నెలకొన్న బాలరాముడి గురించి మా G9 న్యూస్ ప్రేక్షకుల కోసం వివరిస్తారా? ఈ అయోధ్య రాముడి తాలూకు చరిత్ర అని అంటే మనకు తెలిసినంతలో, మనది చాలా చిన్న మెదడు చితికిపోయినటువంటి స్థితి కదా మనుషులది ఈ కలియుగంలో. ఇలాంటి ఈ స్థితిలో నేను చెప్తున్నాను. సుమారు 1000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఆ రామ జన్మభూమి అన్నటువంటి ఆ ప్రదేశంలో, అంటే ఏంటి, మన త్రేతాయుగము అనంటే అది వేరే లెక్క. 1000 సంవత్సరాల కిందట అనేది ఇది వేరే లెక్క. మన లౌకిక జీవనానికి సంబంధించి నేను ఫస్ట్ మాట్లాడుతున్నా. 1000 సంవత్సరాల కిందట మన హిందువుల్లో ఉండేటువంటి ఐకమత్య ధోరణి ఏదైతే ఉందో అది నశించి ఎవరికి వాళ్ళు అందరూ వెన్నుపోటుదారులుగా జీవించినటువంటి క్రమంలో పరాయి పాలకులకు మనం తెరదీసినట్లయింది. అలాంటి వాళ్ళలో అత్యంత ప్రముఖుడు ఒక 500 సంవత్సరాల కిందట బాబర్ అనేటువంటి ఒక మొఘలాయి చక్రవర్తి. వాళ్ళ మత వ్యాప్తికి అనుకూలంగా ఈ ఉన్నటువంటి రామాలయాన్ని ధ్వంసం చేసి అదే ప్రాంతంలో బాబ్రీ మసీద్ అనేది కట్టారు. అలా కట్టినటువంటి బాబ్రీ మసీదు చిట్ట చివరికి ఒక 500 సంవత్సరాల తర్వాత మనకు ఈ కరసేవ అనంతరం ఆ బాబ్రీ మసీద్ కూలగొట్టబడి అనేక వివాదాలు, అనేక కోర్టు వాజ్యాలు ఇవన్నీ కూడా ఎదుర్కొన్న మీదట అదంతా కూడా మనకు సానుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో అక్కడ తిరిగి రామాలయము బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతోందంటే అది చాలా గొప్ప విషయం. అది త్రేతాయుగం నాటి బాలరాముడిని మళ్ళీ మన ముందు ఆవిష్కరింపజేయడం అనంటే ఆ ఆవిష్కరణ జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని చూసిన మన భారతీయులందరూ నిజానికి ఈ క్షణంలో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో
అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరూ అదృష్ట జీవులే. స్వామి 2000 కోట్లు దాకా ఖర్చు పెట్టారు కదా, అంత డబ్బు అవసరము అని అంటారా? అయ్యా 2000 కోట్లు అవసరమా, తక్కువనా, ఎక్కువనా అన్నది ఆలోచించడం అంటే అది రాజకీయ కోణం. అది నేను ఇక్కడ ధార్మికమైనటువంటి కోణంలో ఆలోచిస్తే అక్కడ వచ్చింది కొన్ని లక్షల మంది వచ్చిన్నారు. మరి వాళ్ళందరి తాలూకు అన్నపాన నిర్వహణ ఇలాంటివి అనేకం ఉంటాయి. అంతదాకా దానికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ప్రభాస్ సుమారు 50 కోట్లు ఎంతో 50 కోట్లు ఆయన అక్కడ ఈ ప్రసాద వితరణ కోసం అని చెప్పి డొనేషన్ చేశారని చెప్పి విన్నాం. అది చాలా ఆహ్వానించదగినటువంటి గొప్ప విషయం. అలాంటి క్రమంలో ఎవరికి వాళ్ళు అందరూ కూడా తలకింత అని చెప్పి ఇది ఆనాడు ఉడత సేతు వారధిని కట్టేటువంటి సమయంలో నా వల్ల అయినటువంటి సహాయం అని చెప్పానంటూ ఉడతా భక్తిగా తాను కూడా ఎంతో చేసింది. ఇసుక రేణువులను తీసుకుపోయి సముద్రంలో వేయడం. అలాంటి క్రమంలో ఇన్ని ఇసుక రేణువులు అవసరమా, ఈ సముద్రం అవసరమా అని లెక్కలేస్తే ఆ రోజు హాస్యాస్పదమే. అంతటి సముద్రాన్ని కట్టడానికి, సముద్రం మీద వంతెనను కట్టడానికి ఈ ఉడత చేసే సహాయము అంత అవసరమా అని అనుకుంటే ఆనాడు ఇది వివాదాస్పదమే, ఇప్పుడు కూడా ఇది వివాదాస్పదమే. అన్నిటికీ మించి చెప్పాలంటే ఎన్నెన్నో గుళ్ళు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా కాలక్రమంలో సమసిపోతాయో లేక ప్రజాదరణను పొందుతాయో మనం చెప్పలేము. ఇది ఏది ఏమైనప్పటికీ హిందువుల మనోభావాలకు సంబంధించి బాలరాముడి తాలూకు ప్రాణప్రతిష్ఠోత్సవం అన్నది అత్యంత సమున్నతమైనది. దీన్ని డబ్బు కాదండి లెక్క పెట్టాల్సింది. ఆ యొక్క ఆనందం, ఆ ఆనందానికి అయ్యేటువంటి ఖర్చు ఎంతైనా కానీ అది తక్కువే. స్వామి ఒక మాట మాట్లాడాలి, హిందువులు అని అన్నారు కాబట్టి, పోయిన ఇంటర్వ్యూలో హిందువుల్లో సనాతన ధర్మం అంటే తెలియదు అనేది ఒక ఇదైపోయింది అని అన్నారు. కానీ ఇప్పుడు మీరేమంటారు స్వామి, సనాతన ధర్మం హిందువుల్లో ఇదైతే? చెప్తానండి, మీరే అప్పుడే కంగారు పడకండి, నాదేమి ఇప్పటితో అయిపోలే. ఇకపోతే ఈ బాలరాముడి ప్రాణ ప్రతిష్టకి అందరూ మనం జై శ్రీరామ్ అంటున్నాము, అన్నీ బాగానే ఉంది. మరి దీని మీద నేను ఒక రకంగా ఆనందిస్తున్నాను, చాలా గొప్పగా ఆనందిస్తున్నాను. కానీ మనసులో ఎక్కడో నాకు ఒక చిన్న అసంతృప్తి. ఆ అసంతృప్తి ఏంటంటే మన హిందువుల్లో చాలా వరకు ఉన్నటువంటి వాళ్ళు ప్రతిదాన్ని వివాదంగా ఆలోచిస్తారే కానీ ఒక సానుకూలమైన వైఖరితో ఆలోచించరు. అవును స్వామి. అదే ఇతర మతస్థుల్లో వాళ్ళ మతధర్మం ఏదైతే చెప్పిందో దాన్ని సానుకూలంగానే ఆచరిస్తారు, వ్యవహరిస్తారు. అది ఖచ్చితమైన ధర్మం అని వాళ్ళు నమ్ముతారు. అలాగా అనుకునేటువంటి వాళ్ళైతే నాకున్నటువంటి అసంతృప్తికి కారణం చెప్తారు. జై శ్రీరామ్ అనడంలో చాలా అద్భుతమైనటువంటి శబ్దము ఉంది, అంతకుమించి మానసికంగా కలిగే ఆనందము ఉంది. కానీ నాకు అసంతృప్తి ఏమిటి అని అంటే, ఇప్పుడు రామాయణము అన్నది కనీసంగా 1 సంవత్సర కాలమైన ప్రతి ఒక్క హిందువు రామాయణానికి సంబంధించినటువంటి నిత్యపారాయణ గ్రంథంగా భావిస్తూ చదవాలి. అప్పుడు రాముడు అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది, దశరథుడు అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది, రాముడి తాలూకు పాలన ఎలా ఉండేదో అర్థమవుతుంది. అసలు రాముడు తెలియకుండా పైకి జై శ్రీరామ్ అంటే ఏంటి ఉపయోగం అండి? అది తెలుసుకోకపోవడమే ఈ హిందువుల్లో ఉండేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి. అంటే ఆ దౌర్భాగ్య స్థితి పట్ల నేను ఎప్పుడూ అసంతృప్తితోనే ఉంటాను. స్వామి సందర్భానికి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు అన్నారు పాఠ్యాంశాలలో గ్యారెంటీగా ఉండాలి అని. అదేవిధంగా ఈ 500 చరిత్ర, రాముడి గుడి కోసం పోరాడిన చరిత్ర, రాముడి చరిత్ర కూడా పిల్లలు చదువుకునే పాఠ్యాంశాలలో ఉండాలి అని చాలామంది ఇచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా నేను దానికి సానుకూలంగానే స్పందిస్తున్నాను. నా వంతు మద్దతు నేను కూడా తెలియజేస్తున్నాను.
ఎందుకనంటే గతకాలపు పురాణాలు, గతకాలపు దేవుడి చరిత్రలు ఇవన్నీ కూడా హిస్టారికల్గా సమసిపోతున్నాయి. ఇప్పుడు మా తరంలో ఉన్నంత పరిజ్ఞానం ఏది ఈ పురాణాల పట్ల మీ తరంలో లేదు. మీ తర్వాతి తరంలో ఇంకా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అలాంటి ఆ పరిస్థితుల్లో మన దేవతలకు సంబంధించి కానీ, వారి చరిత్రలకు సంబంధించి కానీ, వాళ్ళ పురాణాలకు సంబంధించిన కానీ కథల రూపంలోనైనా ఖచ్చితంగా పాఠ్యాంశాల్లో పొందుపరచాలి. అప్పుడే మన భారతదేశపు సనాతన సంస్కృతి రాబోయే తరాలకు అది సానుకూలంగా అందజేయడానికి వీలవుతుంది. స్వామి, మరి బాలరాముడి ప్రాణప్రతిష్టను కొంతమంది శంకరాచార్య పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించారు, ఆరోపిస్తున్నారు. ఎందుకంటారు? దీనిపై మీరెలా స్పందిస్తారు? నేను ఇక్కడ చాలా ఖచ్చితంగా చెప్తానండి. ఇది ఏ పీఠాధిపతుల పట్ల నేను ఒక పరోక్షమైన లేదా ప్రత్యక్షమైన ఈర్ష్య అసూయలతో నేను మాట్లాడట్లేదు. ఆది శంకరాచార్యుల వారిని ఆరాధించేటువంటి అఘోరాల్లో నేను ఖచ్చితంగా ముందు దశలో ఉంటానన్నది నా వరకు నాకు తెలిసిన సత్యం. ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పారు? అద్వైత మత సిద్ధాంతం గురించి రెండవది లేనిది ఏదైతే ఉందో ఆ ఒక్కటి మాత్రమే సత్యం అని చెప్పి అన్నారు. మరి అలాంటి ఆ పరిస్థితుల్లో ఇక్కడ 4 పీఠాలు ఉన్నాయి. ఈ 4 పీఠాల తాలూకు పీఠాధిపతులు ఏమి గుర్తించారు, ఏమి ఆలోచిస్తున్నారు, ఏ విధంగా దేన్ని సమర్థిస్తున్నారు, ఏది వ్యతిరేకిస్తున్నారు, ఇది ప్రజల అంచనాకి వదిలేద్దాం. నా అంతటా నేను స్వయంగా చెప్పాలంటే వీళ్ళు పీఠాధిపతులు అయితే కావచ్చు, పారంపర్య విధానంలో వచ్చినటువంటి పీఠాధిపతులే కానీ వీళ్ళకి శాస్త్ర పరిజ్ఞానము కూడా లేదన్నది నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఇక్కడ రాముల వారి తాలూకు బాల ప్రతిష్ట జరుగుతోంది, బాలరాముడి తాలూకు ప్రతిష్ట జరుగుతోంది అని అంటే దీనిలో అన్నిటికీ అతీతంగా అందరూ కూడా సహకరించుకొని ఒకరికొకళ్ళు కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ శంకరాచార్యుల వారి పీఠాల్లో అనంటే శైవ మతానికి సంబంధించినటువంటి ఇది ఉంది. అదే రాముల వారిది అనంటే మధ్వాచార్యులు, వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది అనేది ఉంది. ఇక్కడ రాముడైనా, శివుడైనా, కృష్ణుడైనా, విష్ణువైనా, దేవతలు ఎవరైనా అంతా ఒకటే అని చెప్పేటువంటిదే ఆ అద్వైత మత సిద్ధాంతం తాలూకు విధానం అనంటే ఆ రెండింటికి కూడా అర్థం ఏమిటి అనంటే అది తెలుసుకోకుండానే వీళ్ళు బతుకుతున్నారు. శివాయ విష్ణు రూపాయ శివయే నమః అన్నది ఖచ్చితమైన సత్యమైనప్పుడు విష్ణువుకి శివుడికి ఏం తేడా ఉందండి? వాళ్ళు వ్యతిరేకించడానికి అనేక వివాదాలుగా మాట్లాడడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. అంతకు మించి రెండవది లేనిది ఏదైతే ఉందో ఆ ఒకటి మాత్రమే సత్యం అంటే వాళ్ళల్లో నిండి ఉన్నటువంటి అహంకారమే సత్యమా? వాళ్ళలో ఉండేటువంటి అహంకారమే సత్యమైతే ఇక్కడికి ఈ దేశ ప్రధానమంత్రి ఆయన ద్వారా ఇది ఓపెన్ కావడం ఏంటి, ప్రారంభం కావడం ఏంటి, లేదంటే ఇంకొక వ్యక్తి ద్వారా ప్రారంభం కావడం ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళలో ఉండేటువంటి అహంకార వైఖరికి నిదర్శనాలు. స్వామి, ఇంకో మాట, ప్రధానమంత్రి గారి పేరే మీద ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి కేవలం అంటే ఇంకా 3 సంవత్సరాలు పట్టిద్ది అయోధ్య మందిరం కంప్లీట్ అవ్వటానికి అని అంటున్నారు. ఇంత తొందరగా ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి 2024లో రాబోతున్న ఎలక్షన్స్ కోసమే ఈ ప్రాణ ప్రతిష్ఠ ఇంత తొందరగా చేస్తున్నారని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? తొందరగా చేయటం ఇదే అంటారా? ఇది ఏం కాదండి. ఏ సమయానికి ఏ సమయం ఏది జరగాలో అంతా పూర్వ నిర్ధారితం. మనం అనుకుంటాం లౌకికమైనటువంటి ఆలోచన విధానంతో. ఇంకా నేను చాలా క్లియర్గా చెప్తానండి, ఇదే భగవన్ నిర్ణయం అయితే జరగాల్సింది ఇప్పుడే కదా జరిగింది. దీన్ని రాజకీయంగా చేసుకుంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తానండి,
ఈ 4 పీఠాల తాలూకు పీఠాధిపతులు నా దృష్టిలో నాకు తోచినంత వరకు అని అంటే మైనారిటీ వర్గాల తాలూకు ఓట్ బ్యాంక్ ఉంటే చాలు అనుకునే కాంగ్రెస్కి అమ్ముడుపోయిన వ్యక్తులను నేను నమ్ముతాను. ఇది ఖచ్చితంగా నమ్ముతాను. మనస వాచ కర్మణ నమ్ముతాను. ఇక్కడ కాంగ్రెస్ గొప్పదా, బీజేపీ గొప్పదా, విశ్వ పరిషత్ గొప్పదా, ఇంకోటి గొప్పదా అన్నది కాదండి మనం చూడాల్సింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటి, ఓంకారం పలికేటువంటి హిందువులందరూ, ఓంకారం పలికేటువంటి సనాతన ధర్మ ఆచరణలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆనందించదగిన సమయం. దీన్ని వివాదాస్పదంగా చేస్తున్నారు అంటే మీకు తెలిసే ఉంటుంది. బహుశా మీకు కూడా పెళ్ళయ్యే వయసు వచ్చింది కాబట్టి ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. మా మగ పెళ్ళి వాళ్ళు గొప్ప అంటే మా ఆడపెళ్ళి వాళ్ళు గొప్ప, అలా తనుకునేటువంటి చిల్లర వ్యవహారంగా నాకు కనబడుతోంది. అంతే, అంతకు మించింది ఏమీ లేదు. చూశారు కదా అరవింద్ అఘోరి గారు అయోధ్య యొక్క విషయాల గురించి అండ్ మన రాముని యొక్క గొప్పతనం గురించి, దాని చరిత్ర గురించి మన జీఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు క్లుప్తంగా అందించారు. మరొక ఇంటర్వ్యూతో